బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ 5 సంవత్సరాలు అసెంబ్లీకి దూరంగా ఉండాలి అనే ప్లాన్ లో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. స్పీకర్కు జగన్ లేఖ ఇవ్వడం వెనుక ఇదే వ్యూహం అని చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష హోదా సాగుతో అసెంబ్లీకి జగన్ డుమ్మా కొట్టాలి అని అనుకుంటున్నారు అంటూ టీడీపీ విమర్శిస్తోంది. జగన్ ప్లాన్ ఇదేనని టీడీపీ అంటోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా జగన్ అడుగుతూ ఉన్నారు. 10% సీట్లు రానందున జగన్ వైసీపీ ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించలేదు అని చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించాలంటే జగన్ 17 సీట్లు ఖచ్చితంగా సాధించి ఉండాలి. కానీ వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే అసెంబ్లీలో గెలిచింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదాకి వైసీపీ అర్హతను సాధించలేదు అని చెప్తున్నారు. కానీ వైసీపీ నాయకులు జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అంటూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అదే సాకుగా చూపి అసెంబ్లీకి వెళ్ళకూడదు అనే ప్లాన్లో జగన్ ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల పాటు జనంలోనే ఉండేలా జగన్ వ్యూహాన్ని రచించుకుంటున్నారు. 2014 ఎన్నికల తర్వాత కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళలేదు. ఆయన యాత్ర పేరుతో, పాదయాత్ర పేరుతో జనాల్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో ముందుకు వెళ్ళాలి అని జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటూ చర్చ జరుగుతోంది. పాత ఫార్ములానే జగన్ మళ్ళీ వాడుతున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు జగన్ ప్లాన్ ఏంటి? జగన్ ప్లాన్ అదే అయితే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, లేక ఈ 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే సాకుతో అసలు అసెంబ్లీకి డుమ్మా కొడతారా, అసెంబ్లీకి రాకుండా ఉంటారా? ఏంటి జగన్ వ్యూహం? దీనిపై మాట్లాడడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి జగన్ వ్యూహం? స్పీకర్కు జగన్ లేఖ రాయడం వెనుక ఆయన పూర్తిగా అసెంబ్లీ సమావేశాలకు రాకూడదు అనే ప్లాన్లో ఉన్నారా? రోహిత్, బేసిక్గా తను గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఎటువంటి వ్యూహం పనలేడు కాబట్టే ఆయన ఈ లేఖ రాశారనేది టీడీపీ చెబుతోంది. ఎందుకంటే ఆ వ్యూహంలో 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఏమీ చేయలేరు. అక్కడ ఆయన ఎటువంటి వ్యూహం పన్నాలన్నా కూడా అసెంబ్లీలో ఒకవైపు 163, ఇక్కడ 11 మందితో కలిసి ఏం చేయలేకపోవడం వల్లనే ఆయన కంప్లీట్గా ఈ వ్యూహాన్ని లేఖ రాశాడు అనేది. అంటే చాలా క్లారిటీగా 11 మంది ఎమ్మెల్యేలతో ఎటువంటి వ్యూహం లేకనే డెఫినెట్గా ఈ లేఖ రాశారు అనేది. అంటే ఈ లేఖ రాయడం వెనకాల ఒక పెద్ద ఆలోచన జగన్ చేస్తున్నాడు అనేది. అంటే ఈ 5 ఏళ్ల పాటు అమరావతికి రాకూడదు, అంటే అసెంబ్లీలో అతను అడుగు పెట్టకూడదు అనే ఒక డిసైడ్మెంట్కి వచ్చారు. నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని అర్థం వచ్చేలానే తన లేఖలో పేర్కొన్నారు. నాకు గతంలో 10% ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలని మాకు లేఖ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఢిల్లీలో జరిగిన సంఘటనలు కొన్ని కోటీకరిస్తున్నారు. తర్వాత గతంలో ఎన్టీఆర్ గవర్నమెంట్లో కూడా, ఉమ్మడి ప్రభుత్వంలో కూడా అప్పుడు కాంగ్రెస్కి చాలా తక్కువ మెజార్టీ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా హోదా ఇచ్చారు అనే అంశాలని తెర మీదకి తీసుకుని వచ్చే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారు. అయితే దీని వెనకాల అసెంబ్లీకి రాకుండానే ఎప్పుడూ ప్రజల్లో ఉండి ఇక మీదట ప్రజల్లోనే తన పోరాటం చేయాలని ఒక డిసైడ్మెంట్కి ఆయన వచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. ముందుగానే ఆయన ఒక ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేలతో, గెలిచిన ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, ఓడిపోయిన అభ్యర్థులు అందరితో మీటింగ్ పెట్టినప్పుడు వారం రోజుల ముందు, డిసెంబర్ నుంచి నేను ప్రతి ఇంటికి వెళ్ళబోతున్నాను, ఓదార్పు యాత్ర పేరు మీద ఎవరైతే మన కార్యకర్తల మీద దాడులు చేశారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళబోతున్నానని చెప్తూనే తర్వాత చివరి 3 సంవత్సరాలు రోడ్డు మీద పాదయాత్ర చేయబోతున్నారని కూడా చెప్పారు. అంటే దీనిలో ఒక ఉద్దేశం అయితే ఆయనకి చాలా క్లారిటీగా ఉంది. ఇక నేను అసెంబ్లీ సమావేశాలకు రాను, సో అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే, అంటే మనకు చిన్న అర్థమవుతుంది అక్కడ. స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత కూడా, స్పీకర్ ఎన్నిక రోజు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజు రాలేదు. సో ఆ రోజే చాలా క్లారిటీగా వాళ్ళకి ఒక అంచనా ఉంది. జగన్ ఒక వ్యూహం పన్నుతున్నారు. ఆయన ఈసారి కూడా 2014లో ఏ విధంగా అయితే పూర్తిగా కూడా పాదయాత్రల పేరిట ఆయన ప్రజల్లో ఉండిపోయారో, ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎలా వర్కౌట్ అవుతుంది ఈ అంశాన్ని, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నిజంగానే 5 సంవత్సరాల పాటు ఆయన ప్రజల్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందా? గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కనీసం వాటల్లో 11 మందిలో ఇప్పటికీ కొన్ని రూమర్స్ వస్తున్నాయి, 4-5 మంది ఎమ్మెల్యేలు
వేరే వాళ్ళతో అధికార పక్షంతో టచ్లో ఉన్నారని, కొందరు జనసేనతో టచ్లో ఉన్నారని కొంత సమాచారం బయటికి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ ఎటువంటి వ్యూహం పనలేక ఫెయిల్ కావడం కంటే కూడా అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటేనే, ప్రజల్లో ఉంటే, ప్రజల పోరాటం వైపు ఉంటే కొంత మైలేజ్ పెరిగే పరిస్థితి ఉంటుంది అనేది ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఆ దిశగానే ఈ లేఖ వెనకాల ఒక వ్యూహాన్ని పన్నారు అనేది. మరోవైపు తెలుగుదేశం ఇదే వ్యవహారాన్ని చాలా సీరియస్ గా అలిగేషన్ చేస్తుంది. మంత్రులు అందరూ ప్రతిపక్ష హోదాకి సంబంధించి నిజానికి అలాంటి రూల్ లేదు, అది కేవలం ప్రెసిడెంట్ గా మాత్రమే వస్తుంది, అదొక ఆచారంగా మాత్రమే వస్తుంది. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని టీడీపీ ప్లాన్ చేస్తుందని అంటున్నారు. సో న్యాయ కోవిదులు ఏం చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అసలు జగన్ లేవనెత్తిన ఈ అంశాన్ని గురించి? సో ఇదే విషయం మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడారు అనే చర్చ కూడా ఒకసారి తీసుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల టైంలో చంద్రబాబును ఉద్దేశించి మీకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను కానీ తెలుసుకుంటే 5 మంది ఎమ్మెల్యేలను కానీ నా వైపుకి తిప్పుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఆ దిశగా కూడా నేను చేయగలిగాను, కానీ నేను ఆ పని చేయలేదు, మీకు ఆ మర్యాద ఇచ్చానని చెప్పి జగన్ అన్నాడు. ఆ మాటల్ని తిరిగి ఈరోజు గుర్తుపెట్టుకోండి అని చెప్పి నిమ్మల నాయుడు లాంటి మంత్రులు ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి చాలా క్లారిటీగా చెప్పారు. నేను ఆ రోజు సభలో ఉన్నా, ఆ రోజు కూడా 23 మందిలో 5 మందిని నేను తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అంటే 17 మంది ఖచ్చితంగా నిబంధన ప్రకారం ఉండి తీరాలి అనే ఒక నిబంధన ఉందని ఆయనకి తెలుసు. కాకపోతే ఇది పొరుగు రాష్ట్రాల్లో, ఇంకో రాష్ట్రాల్లో జరిగింది అనే ఒక కొత్త నినాదాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ తను అసెంబ్లీ నుంచి రాకుండా, అంటే అసెంబ్లీలోకి అడుగు పట్టకుండా ఉండేందుకు ఒక లేఖ ద్వారా తన ప్లాన్ని చేసాడు తప్పితే, సో ఓటమిని ఎన్నుకునే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేగా తన వాణిని అసెంబ్లీలో వినిపించాలి, కానీ ఆ వాణిని వినిపించడంలో ఆయన ఎప్పుడు కూడా ముందుకు రాడు. ఇది మేమందరం ఊహించిందే అనేది తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఇక ఒక క్లారిటీ అయితే వస్తుంది రోహిత్. ఎందుకంటే డెఫినెట్గా వీళ్ళు అసెంబ్లీలోకి రావట్లేదు అనేది ఒక అంచనాకైతే తెలుగుదేశం అంచనాలో ఉంది. వైసీపీలో కొంతమంది కీలక నేతలు కూడా అదే అంచనాలో ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాడు అనేది అర్థమైపోయింది కాబట్టి ఇంకా మేము కూడా ఎమ్మెల్యేలుగా వెళ్ళే పరిస్థితి ఉండదు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక ఎమ్మెల్సీల విషయంలో ఎలా ఉంటుందో చూడాలి. ఎమ్మెల్సీలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక బలం ఉంది కాబట్టి అక్కడ దాదాపుగా 40-41 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఆ బలంతో వాళ్ళు అక్కడ నడపగలరు. కానీ ఇక్కడ మాత్రం అసెంబ్లీ సెక్షన్స్ మాత్రం బహుశా ఇక రాడని తేలిపోయింది. ఇక ప్రజల మధ్యలోనే ఉండాలి. డిసెంబర్ నుంచి అంటే జగన్ 2014 ఎన్నికల తర్వాత జగన్ ఏ వ్యూహాన్ని అయితే అమలు చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా జనాల్లోనే ఉండాలనుకుంటున్నారా? మరో పాదయాత్రకి ఏమైనా జగన్ సిద్ధమయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఆయన ఓపెన్గా క్లియర్గా చెప్తున్నారు. డిసెంబర్ నుంచి జనసేన అంటే ఎవరైతే తన కార్యకర్తల మీద దాడులు జరిగాయో వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి పరామర్శిస్తానని చెప్పాడు. మరోవైపు తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలకి ముందు పాదయాత్ర కూడా చేస్తాను, నాకు ఇంకా వయసు ఉంది అని చెప్పి చెప్తున్నాను. అంటే అసెంబ్లీని ఎగ్గొట్టి అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో తమ వాణిని వినిపించకుండా ప్రజల దగ్గరే ఉండాలి, ప్రజలకు ప్రోగ్రామ్స్తో చేయాలి అనే ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏదో సిద్ధమవుతుంది. ఆయన నోటి వెంట కూడా ఇదే మాటలు చెప్పారు కాబట్టి డెఫినెట్గా ఇక ఈ 5 సంవత్సరాలు తన ఆలోచన, తన మార్గాలు. అందుకే ఈ 6 నెలలు మాత్రం వాళ్ళకి ఒక పీరియడ్ లాగా ఇద్దాం, వాళ్ళు ఎంజాయ్ చేయండి, హనీమూన్ ట్రిప్ అనుకోనండి. ఈ 6 నెలల తర్వాత మన గలాన్ని పూర్తిగా కూడా బయటికి విప్పుతామనేది జగన్ ఆలోచన. ఆ దిశగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, 5 సంవత్సరాలు జగన్ అసలు అసెంబ్లీకి రాకూడదు అని ప్లాన్ చేసుకున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. స్పీకర్కు జగన్ రాసిన లేఖ వెనుక వ్యూహం ఇదే అని టీడీపీ అంటోంది. ప్రతిపక్ష హోదా సాగుతో అసెంబ్లీకి జగన్ డుమ్మా కొట్టాలని అనుకుంటున్నారు. జగన్ ప్లాన్ ఇదే అని టీడీపీ అంటుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను జగన్ అడుగుతూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అదే సాకుగా చూపి అసెంబ్లీకి వెళ్ళకూడదనే ప్లాన్లో జగన్ ఉన్నారు. 5 ఏళ్లు జనంలోనే ఉండేలా వ్యూహాన్ని రచిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళలేదు. పాత ఫార్ములానే జగన్ మళ్ళీ వాడుతున్నారు అని
టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? జగన్ రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.